ఇక ముందే పలకరించిన నైరుతి కేరళను తాకిన రుతుపవనాలు జూన్ 1న తెలంగాణకు వస్తాయంట. అంటే మొత్తం మీద ఈసారి వారం రోజుల ముందే రుతుపవనాలు వస్తూ ఉన్నాయి. వర్షాలు కొంతవరకు ఎక్కువనే ఉంటాయంట. ఉంటే మంచిది, ఎందుకంటే పంటలు అవన్నీ కూడా మంచిగా వండుతాయి. పండి రైతులకు మంచి జరుగుతుంది. రైతులు మంచిగా ఉన్నప్పుడు దేశం బాగుపడుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతు మంచిగా ఉండాలంటే వర్షాలు మంచిగా రావాలి. రైతులకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందే కేరళను తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లక్షద్వీపులతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇక పశ్చిమ గాలులు, అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితరాలను పరిగణలోకి తీసుకొని నైరుతి ప్రదేశంపై నిర్ధారణకు వచ్చామని, ఈసారి నైరుతిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో కేరళలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆల్రెడీ మన దగ్గర కూడా కొంతవరకు వర్షాలు పడతా ఉన్నాయి. అయితే ఈసారి తొందరనే వస్తుంట. అసలు యాక్చువల్గా పోయిన సంవత్సరం జూన్లో అసలు యాక్చువల్గా జూన్లో వర్షాలు రావాలి. అసలు మామూలుగా అయితే వర్షాలు వస్తాయి, కానీ పోయిన సంవత్సరం జూన్లో కూడా వర్షాలు రాలేదు. తర్వాత జూలైకి వచ్చిన తర్వాత కొంతవరకు అట్లా వచ్చినాయి. అట్లా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉండే. కాకపోతే ఏంటంటే ఈసారి అయితే వర్షాలు వస్తాయని అంటున్నారు. మరి చిత్తుబొత్తు కథన నిజంగా చూడాలి. మ్యాక్సిమం వచ్చే అవకాశం అవుతుందంట.